మోర్ ఓవర్ ఇప్పుడు 4 గంటలకు ఇంకొక బ్రేకింగ్ మనకు అందుతుంది. ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెటాటిక్వా నగరం పైన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇటు ఇరాన్ క్యాపిటల్ సిటీ పైన, అటు ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ పైన 2 నగరాలపైన దాడులతో భీకర యుద్ధం నడుస్తోంది. ఇద్దరు రాజధానుల టార్గెట్గానే ఈ యుద్ధం నడుస్తోంది. ఇరాన్ క్షిపణి మధ్య ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెటాటిక్వా సిటీని టార్గెట్గా చేసుకుంది. ప్రస్తుతానికి కొన్ని క్షిపణి శకలాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. చాలా నష్టం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తుంటే ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా సంయుక్తంగా ఇరాన్ని కూడా టెహరాన్లో కూడా అట్లాంటి వాతావరణమే భయంకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే లెబనాన్లో సైనిక కార్యకలాపాలు మొత్తం కూడా నిషేధించబడడం జరిగాయి. మోరోవర్ ప్రస్తుతం అంటే ఓవరాల్గా మాత్రం చమురు క్షేత్రంలో తీవ్రమైనటువంటి మంటలు రగులుతున్నాయని చెప్పాలి. అంటే ఇవాళ మార్నింగ్ కూడా చూసుకుంటే కనుక ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఫాయిజ్ ఉందో ఇరాన్లో ఉన్నటువంటి డ్రోన్ శిథిలాలు అక్కడ ల్యాండ్ అయినాయి. ఆ ఇండస్ట్రీలో ల్యాండ్ అయితే అక్కడ మంటలు రావడం జరిగింది. అధికారులు చెప్తున్నది అక్కడ పాయింట్ ఏంటంటే డ్రోన్ను అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఆ డ్రోన్కి సంబంధించినటువంటి శిథిలాలు మంటలతో ఆ ఫ్యాక్టరీ పైన పడడంతో అక్కడ మంటలు వచ్చాయి. సో ప్రస్తుతానికి ఎవరికి అక్కడ గాయాలు మాత్రం ఏమీ కాలేదు. బట్ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. దీపిక, ఇంత మనం మాట్లాడుతున్నాం, ఇంత యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ఈ మాటలు మొదలైనప్పటి నుంచే ఇంకొక దాడి కూడా జరిగింది. అమెరికా రాయబార కార్యాలయం పైన ఇరాన్ దాడి జరిగింది అన్నటువంటి వార్త కూడా వస్తోంది. అయితే ఆ దాడిని కువైట్ మాత్రం ప్రస్తుతానికి ఖండిస్తోంది. కువైట్లో జరిగినటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ప్రభుత్వం ఖండిస్తోంది. ఇలాంటి దాడులు చేయడం సరికాదంటూ కూడా ఇరాన్ను హెచ్చరిస్తోంది. సో అంతర్జాతీయ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది ఇరాన్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పాయింట్. అటు పెటాటిక్వా నగరం పైన ఇరాన్ మొత్తం కూడా క్షిపణి దాడి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఏ నగరం కూడా భద్రంగా లేదు. ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అలుముకుంది. ఇప్పటికే ఇందులో 12 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. చైనా కూడా అటు ఇరాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కనుక అమెరికాతో డైరెక్ట్ యుద్ధానికి ఇక ప్రకటన జరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి మాత్రం కొంత గందరగోళమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో మరీ ముఖ్యంగా భారత్కు ఈ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందా. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంకొక 45 రోజులకు సరిపడా భారత్లో క్రూడ్ ఆయిల్ ఉంది. సో ఇక్కడ పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ ప్రస్తుతానికైతే ఎట్లాంటి నష్టం ఏం లేదు. అయితే ధరల విషయంలో మాత్రం పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నది మాత్రం ఒక అంశం మాత్రం ప్రధానంగా తెరపైకి వస్తుంది. బట్ చూడాలి ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగబోతోంది, దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతోంది, ఇరాన్ ఇజ్రాయెల్ ఎప్పుడు శాంతించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నలు మాత్రం నడుస్తున్నాయి. సో చూడాలి. అంటే అణు స్థావరాలు ఉన్నాయి, యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేస్తామంటూ అమెరికా హెచ్చరికలు చేస్తోంది, ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తోంది. బట్ ఆ స్థావరాల్ని గతంలోనే 2025 జూన్లోనే ధ్వంసం చేసాం, 70% మేము ధ్వంసం చేశామంటూ కూడా అమెరికాను ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అయితే నిజంగానే మరి ఆ రోజు ధ్వంసం చేస్తే ఇప్పుడు ఈ దాడి ఎందుకు జరుగుతోంది? 3వ రౌండ్ సమావేశాలకు కూడా ఇరాన్ సిద్ధమైనటువంటి క్రమంలో ఈ దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది? ఖమేనీని ఎందుకు చంపాల్సి వచ్చింది? దీంట్లో అమెరికా పక్కన పెడితే అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కే లాభం. సో అమెరికాని చాలా తెలివిగా నెతన్యాహు దీంట్లోకి తీసుకొచ్చారన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. బట్ రోజు రోజుకు పూటకు గంటకు పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ఈరోజు రాత్రి చాలా కాళరాత్రి అని చెప్పాలి. ఇరాన్ సైనిక చర్యకు, మిస్సైల్ అటాక్స్కి సిద్ధంగా ఉంది. తెల్లారితే ఏం జరగబోతోందో ఇక భగవంతుడికే తెలియాలి. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.